SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అధిష్టాన వర్గం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి టికెట్ ఇస్తే పార్టీ పట్ల విశ్వాసంతో ఉంటూ ఆవిష్కరణకి పార్టీకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తానని తన అభ్యర్థిత్వాన్ని గుర్తించి టికెట్ కేటాయించాలని వర్రి తులసిరాం విజయ్ కుమార్ పేర్కొన్నారు. మారేడుపల్లెలోని ఇంక్రెడిబుల్ ఇండియా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తనతో పాటు పార్టీ అధిష్టానానికి 20 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని, వారిలో అత్యధికంగా టికెట్ వచ్చే అవకాశం తనకు ఉందని, అధిష్టాన వర్గం తనకు టికెట్ ఇచ్చే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవలో ప్రజలకు సేవ చేశారని, పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీగా పనిచేశారని, పైగా 15 సంవత్సరాల నుంచి తాను ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తూ మారేడుపల్లిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. తన సేవల్ని గుర్తించి అధిష్టాన వర్గం తన సేవలను గుర్తించి టికెట్ కేటాయించాలని, విద్యావంతుడైన నాకు ఆర్థికంగా రాజకీయంగా సత్సంబంధాలు ఉన్నాయని, నియోజకవర్గంలో పై పూర్తిగా అవగాహన కూడా ఉందని, అభివృద్ధి చేయగలనని, ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కల్పించాలని ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాలేదు పార్టీ అధిష్టానం ప్రకారంగా ఏది ఎవరికి ఇచ్చినా సరే మేము పనిచేస్తామని అనుకున్నాం, అదే విధంగా చేశాం. కానీ ఈసారి గట్టిగా టికెట్ ఆశిస్తున్నాము. దాంట్లో ముందంజలో ఉన్నాము ప్రస్తుతం. అయితే ఇవాటి వరకు టికెట్ ఆశించి మేము ఈసారి మాత్రం బీజేపీకి మాకు టికెట్ ఇస్తే గట్టిగా పోటీలో ఉండి గెలిచి మన కిషన్ రెడ్డి గారికి కానీ మోదీ గారికి కానీ ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి సంపూర్ణంగా అనుకుంటున్నాం. టికెట్ వచ్చే అవకాశం ముందంజలో ఉన్నాము, గట్టిగా నమ్ముతున్నాము. అందరూ పార్టీ పెద్దలు కూడా ఆశ్వాసం ఇచ్చారు. సో దాంతో మాకు గట్టి నమ్మకం ఉంది, టికెట్ వస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైంది కాబట్టి మీ అభ్యర్థి మీరు ఎప్పుడు ఖరారయ్యే ఈ 2-3 రోజులలో ఖరారు అయిపోతుంది. 10 నుంచి 12 లోపల అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. బీజేపీకి స్థానికంగా ఎవరు లీడర్ దొరకకనే స్థానికేతరు కాదు, నేను ఇక్కడే 18 ఏళ్ళ ఇక్కడే నేను నా ఆఫీసు నా బిజినెస్ పొద్దులేసి నేను ఇక్కడే ఉంటాను. స్థానికేతరు నేను ప్రాపర్గా నేను ఇక్కడే. ఎన్నికల సమయంలోనే పబ్లిక్ లో కనిపిస్తారు, టికెట్ల కోసమే వస్తారు. నాయకులు మాత్రం ప్రజలు నేను ఇక్కడ డైలీ ఇక్కడే ఉంటాను. ఇక్కడే మా బిజినెస్ ఇక్కడే, మా ఆఫీస్ ఇక్కడనే. ప్రజల్లో ఉండడమే ఇక్కడ ఉండడం. ఇక్కడే మనము కంటోన్మెంట్ ఏరియాలో కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా మాకు చాలా మటుకున్నది. మల్కాజిరి కూడా చాలా మంది తిరుగుతూనే ఉంటాం. మేము బిజినెస్ కు సంబంధం కాదు చెప్పడం జరుగుతుంది. నాన్ లోకల్ అంటే ఆ మాట నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడే ఉంటాం మేము. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో కూడా ఖాళీ కేవలం టికెట్లు ఆశించి మీరు ముందుకు వచ్చారని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్ లో మాకు చేవెళ్ళ సీట్ అని చెప్పారు. మళ్ళీ తర్వాత మేము ఆ మధ్యలో ఇక్కడే మేము కంట్రోల్మెంట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేవెళ్ళ వెళ్ళిపోయి చేవెళ్ళ వెళ్ళాం. కానీ చేవెళ్ళ లాస్ట్ లో మేము ఫైనల్ గా కంట్రోల్మెంట్ ఇక్కడే ఉంటాం, మాకు స్థానికంగా ఇక్కడే మేము ఉంటాము కాబట్టి ఇక్కడే ఇవ్వని చెప్పి కోరుకున్నాం. టికెట్ గట్టి నమ్మకం ఎవరికి ఇచ్చినా సరే మేము పార్టీకి ఈసారి కష్టపడి గెలిపించుకుంటాం మా అభ్యర్థులు. గతంలో కూడా ఇదే మాట చెప్పేసి చేసినాం మేము తిరిగినాం. శ్రీ గణేష్ లాంటి నాయకుడు కూడా మీ బీజేపీ పార్టీకి లోటు అని భావిస్తున్నారా? లోటు ఏం లేదండి. దానికన్నా మంచి క్యాండిడేట్ అని చెప్పి ఈసారి ఇస్తారని చెప్పేసి ఆశ ఉంది. 2 సార్లు బీజేపీ నుండి ఉంది, ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు ఎదుటోళ్ళ గురించి మనం కామెంట్ చేయడం బాగున్నది.